హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బాలమన్ ముచ్చట్లు. సో అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. సో మార్నింగ్ టైం 6:30 అవుతుంది. మార్నింగ్ ఏంది నన్ను చూడు ఎట్లున్నా చూడు. ఇక ఆయిల్ లేకపోతే ఇట్లుంటుంది నా జుట్టు పరిస్థితి. హ్యాపీ సండే అందరికీ. ఏంది ఈరోజు వంట? ఈరోజా మేము ఒకటి బిర్యానీ తెచ్చుకుంటూ దానికోసం ఇవాళ బిర్యానీ చేసుకుందాం. బిర్యానీ గిన్నె కొన్నాం. ఆ గిన్నె వాడడానికైనా బిర్యానీ చేసుకుంటాం ఈరోజు. అట్లనే కాదు, ఇక రేపు నుంచి శ్రావణ మాసం కదా. ఇక మా బాలమని రేపటి నుంచి నాన్ వెజ్ బంద్ 30 రోజులు నీసు ముట్టదు. అందుకని చెప్పేసి ఈరోజు బిర్యానీ ప్లాన్ చేసినాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఇంట్లో పని అంతా అయిపోయింది. చికెన్ బిర్యానీ తీసుకురావాలి, చికెన్ వండుకోవాలి. చికెన్ తీసుకురా. ఎంత తీసుకురావాలి? పొద్దున్న సాయంత్రం వరకు ఒక 2 కేజీ చికెన్ తీసుకురావాలా? 2 కేజీ చికెన్ తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. సో బాలమానికి ఇష్టమైన సినిమా వస్తుంది. ఏం సినిమా? నువ్వు నాకు నచ్చావు. మస్తు కామెడీ ఉంటుంది సినిమా. కానీ పోతున్నా, చికెన్ తీసుకొచ్చినాక బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో అందరికీ హ్యాపీ సండే. సో నా రైడర్ మలేష్ A to Z వీడియోస్ అప్లోడ్ చేసిన. సో చూడండి మంచిగా. మధ్యాహ్నం వచ్చిన పిల్లలకు పిలిచిన అందరినీ. సో మధ్యాహ్నం గిట్ట షూట్ ఉంది, వీడియో తీయాలి. సో 12-12:30కి పిల్లలందరూ వస్తారు. సో ఈరోజు సండే డే మొత్తం బ్లాగ్ షూట్ చేసి సో మండే రోజు అప్లోడ్ చేస్తా, చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? పోసేద్దాం చికెన్కి. ఇంత కూర్చొని ఏం చేస్తాం? పైసలు తీసుకో, నడు. కార్లో పోదామా? మంచిగా తీసుకున్నావు, పైసలు తీసుకున్నావా? లైట్ పురుగు ఇదే కదా? లైట్ పురుగు చీకట్ల లైట్ వస్తుంది. దాని బతికే ఉంది. ఏ చచ్చిపోయింది? కొన ఊపు మీద ఉంది. ఊపు అన్నట్టు నోరు పెట్టి ఊపు. బతికి ఒక ప్రాణిని తొక్కిర్రు దాన్ని. తొక్కిర్రావు. చెడు మీకు పడ్డట్టుంది. ఏడిపోతున్నావు? ఎందుకు? నూనెగా ఉందిగా ఇది పది నూనె. కొంచెం ఉంది అది. సరే పో. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో పిల్లలు నా కోసం ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ తీసుకొచ్చారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఏం పేరు? మీ పేరే పూరి. సో పిల్లలు నా కోసం ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ తీసుకొచ్చారు. కట్టేసుకుందాం. కట్టరా? ఇటు సైడ్ రండి. ఫ్రెండ్స్, ఇగో వీళ్ళందరూ మా దోస్తులు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ కట్టడానికి వచ్చారు. సో అందరికి ఇంకొకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పురు అందరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైడర్ మల్లేష్ ఛానల్ అని చెప్పురి. ఓకే, బాయ్. అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిజంగా నేను ఫ్రెండ్షిప్ డే గుర్తుంది కానీ బ్లాగ్లో మాత్రం చెప్పలేను. సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మరొకసారి. సో పిల్లలు చాలా ఇష్టంగా వచ్చారు. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు మా బాలమనికి మా బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్ అంటే మా బాలమనే. సో బాలమనికి ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ కడతా. ఇక మా గాయత్రి వచ్చింది. గాయత్రికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. జుట్టు ఆరబెట్టుకోద్దా? హెయిర్ ఆరబెట్టుకోద్దా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ. నువ్వు చెప్పినా పొద్దు నుంచి? నువ్వు చెప్పినా? ఇప్పుడు చెప్పినా నీకు. దోస్త్ మేరా దోస్త్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బ్యాండ్ పెట్టు. ఏం చేస్తున్నావు? చికెన్ బిర్యానీ. ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. బాలమనికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మై బెస్ట్ ఫ్రెండ్ మా బాలమని. ఓకే, చేసుకో, బిర్యానీ చేసుకో. తినుకుంటా మాట్లాడదాం. అరే నేను నిమ్మకాయ పోసి కలిపేసారా ఇక? అంతేనా? కానీ మేము జల్దీ ఫాస్ట్. వద్దు గట్టిగా, బలం లేదా? ఫ్రెండ్స్, ఇగో ఇది మిరపకాయలు. అరే కారం ఎక్కువ తక్కువ వేసేది ఉండే. మొన్న తెచ్చే మిరపకాయలే కదా. ఈరోజు బిర్యానీ నేనే తయారు చేస్తున్నా ఫ్రెండ్స్. మా బాగా అన్నీ వేసి ఇచ్చింది, నేను కలుపుతున్నా. కానీ ఓకేనా? కలిపేసారు ఇక దగ్గర మంచిగా
పెరుగు, పుదీనా. గవిటితో ఎందుకు కొత్తున్నావు గాయత్రి? అది వస్తుందా గాయత్రి? ఇంకో మొత్తం ఇగో ఇగో చూడు, ఇగో నేను అందుకే సగం ఇంట్లోనే ఉన్నాయి. నేను అందుకే చేస్తానన్నా. ఎందుకు మరి డబల్ పని? అంతగానం బలం ఉందా నీ దగ్గర? ఫ్రెండ్స్ 5 లెగ్ పీసులు కొట్టించుకొచ్చిన మనిషికి ఒకటి, మా బాలమణికి ఒకటి, మా గాయత్రికి, జానకి, నాకు 2 లెగ్ పీసులు. కలుపు ఓకేనా? బిర్యానీ వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల చికెన్ బిర్యానీ. ముందు నేనే తింటా, మిగిలింది మీకు పెడతా. అరే పకోడీ కోసం తెచ్చినా కానీ చికెన్ పకోడీ చేద్దా? ఫ్రై నేను పకోడీ కోసం అనలే, అది కర్రీ కోసం అరే కొంచెం పకోడీ చేసుకున్నాను. పోవే చికెన్ పకోడీ. నిమ్మకాయలు మంచిగా కలుపు. ఇగో ఇది చూడు ఎట్లుంది అంతా. కల్పనకి వస్తలేదు కానీ బిర్యానీ చేస్తుండట. చూడు ఫ్రెండ్స్, మొగుతో పని చేపిస్తుంది మీ బాలమని అక్క. రే నువ్వే తీసుకొని నేను కలుపుతా వీడియో తీయని చెప్పి నువ్వు నన్ను బదలాయిన్ చేస్తున్నావని. అట్లుంటే మీ బాలక్కతో పని. ఓకేనా? ఆయిల్ వేయాలల్లా. ఆయిల్ ఆడుంది. చూడా బేబీ, జానవి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. లెఫ్ట్ హ్యాండ్ అని చెప్తారా? సరిపోయారు ఇద్దరు, ఆమె లెఫ్ట్ హ్యాండ్ నువ్వు లెఫ్ట్ హ్యాండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కలర్ కారం పెడితే అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇక పొద్దునే మా దోస్తులు వచ్చి 3 ఇచ్చినారు. మా దోస్తులు చిన్న ఏడికి వస్తున్నావు అట్లాడు. మంచి కలిపినాక లెగ్ అంటే కథలు పడబట్టింది. మళ్ళీ ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏం చికెన్ ని విసుకుతున్నావేంది? అదంతా చూపిట్లా అన్న దగ్గరికి ఎందుకు అట్లా బొగనంతా చేసిన? మొగోళ్ళకి పని చెప్తే అట్నే ఉంటది. ఆడపిల్లలు చేసే పనులు మొగోళ్ళకి చెప్తే మొగనంతా కాకపోతే ఏం ఇల్లంతా గిట్ట అవుతుంది. నువ్వు అట్లాంటప్పుడు పని చెప్పొద్దు మొగోళ్ళకి. అట్లాంటప్పుడు చెయ్యొద్దు, రానప్పుడు చెయ్యొద్దు. ఎందుకు వచ్చినావు? తిండికి వస్తారు. బిర్యానీ దగ్గరికి ఎందుకు వచ్చినావు? నేను కలుపుతా అని బిర్యానీ అయిన పాపానికి చికెన్ నాతోనే కనిపిస్తున్నావు, చికెన్ అంతా నాతోనే ఊకో. నిజమే అనుకుంటారు. ఇప్పుడే చెప్పిండు ఆమె బాల్మని అన్ని వేసిస్తే నేను కలిపినా అని. ఇప్పుడేమో చికెన్ నాతోనే కనిపిస్తున్నా అని చెప్తున్నాడు. చూడు మీ డాడీ ఎట్లా చేస్తాడు, నన్ను బదలా అని చేయడానికి ఓకే. మొన్న నీకు 4 తీసుకున్నా, మొన్న 4 ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకున్నా. ఏం చేసినావు? ఇప్పుడు ఏడుస్తున్నావు ఫ్రెండ్షిప్ బ్యాండ్ల కోసము. మొన్న ఏం గాయత్రి మన ఫస్ట్ మొన్న తీసుకో. మొన్న నువ్వు ఉంగరాలు తీసుకున్నా. ఎడబెట్టినా ఉంగరాలు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎన్నున్నాయి? చూపి చూపి చూపి. ఏవి ఏవియా? బ్యాండ్ అవి బ్యాండ్లు అన్ని ఓడగొట్టి నాటకాలు చేస్తుంది. నాటకాలు అలుగుతుంది. ఇంకేం అలుగుతున్నావు గాయత్రి? ఆమెకి 2 అంటే నిన్న సన్నయ్య నిన్న సన్నయ్య తీసుకొచ్చినాం కదా 5, 6. నువ్వు 5 అక్క 6 తెచ్చింది కదా. ఏవి నా జబ్బులు ఎడ పెట్టుకున్నా? నేను పెట్టుకున్నా నా జబ్బులు. ఇవి ఉన్నాయా ఇవన్నీ? ఎవరివి అన్ని కాని ఎందుకు? నువ్వు కూడా అట్నే ఉన్నావు చెర్లకి కొని. అట్లా అనద్దు మమ్మీ. సన్న చెర్ల దొడ్డు నువ్వు పెట్టుకో. ఇవి ఉన్నాయా? ఇవి ఇచ్చాయి చెల్లి ఏడుస్తుంది అంతే. అట్లా ఉండదు. చైన్ తీసుకుంటాను. ఇప్పుడు నువ్వు తీసుకుంటే చెల్లి ఏడవదా?
సేమ్ ఉన్నాయి తీసుకో సెలెక్ట్ ఇవి ఇచ్చానా ఈ రెండు రెండు ఇచ్చేసి అవి బటర్ఫ్లై కమ్మలా అంతే కదా ఆ? ఏంది మొత్తం బండి కొంటే ఏంది స్కిప్పింగ్ అంతా షిప్పింగా ఎందుకు అగో అగో తీసుకుంటావా ఇక స్కిప్పింగ్ ఒకటి అనా ఇగో ఏడునావు ఇగో దానికి సో హాయ్ ఫ్రెండ్స్ మా సండే వంటలు అయితే కంప్లీట్ అయిపోయింది సో వేడి వేడిగా చికెన్ బిర్యానీ సో బిర్యానీలకు చికెన్ పకోడీ కారం అయితే తినడానికి పెరుగు ఉల్లిగడ్డలు వేడి వేడి చికెన్ పకోడీ మంచిగా ఉంది చికెన్ ఫ్రై ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మా సండే బ్లాగు ఇక ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ హ్యాపీ సండే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం